దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలండి. మరి సియోను గాస్పెల్ టీవీ పరిచర్కి మీరందరూ సిద్ధపడి ఉన్నారని నేను నమ్ముచున్నాను. దేవుని మహాకృప చేత మరొకసారి మీ ముందరికి రావడానికి దేవుడు ఈ కృపను అనుగ్రహించాడు. అందుని బట్టి మొదటగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చక్కగా మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాము, నేర్చుకుందాము, లోబడదాము. దేవుని యొక్క ఆయన సన్నిధిలో ఆయనకి దగ్గరగా మనం నివసిద్దాం. మంచిది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం మనం ఒకసారి చదివి ధ్యానం చేసుకుందాం. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దేవుడు మనకి ఆత్మ సహాయం దయచేయలాగున దేవుడే మనతో మాట్లాడి మన హృదయాల్ని ఒప్పింపచేసి దేవుడికి దగ్గరగా అనుకూలించలాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ యొక్క నాయన సియోను గాస్పెల్ టీవీ పరిచర్యలో నాయనా తండ్రి, నీ బిడ్డలకి వాక్యం చెప్పుటకు మీరు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి నీకు స్తోత్రాలు. ఈ నా సమయంలో నీ బిడ్డలు నీ యొక్క టీవీ ఎదురుగా కూర్చొని వాక్యం వినిచున్నటువంటి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడుతున్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయా, మా శక్తి చేతను బలము చేతను కాక కేవలం నీ ఆత్మశక్తి చేతనే మీరు కార్యమును జరిగిస్తున్నందుకై నీకు స్తోత్రాలు. ప్రతి ఆటంకాలను, అభ్యంతరాలను, అయా బంధకములను నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాం. నీ ఆత్మ కార్యాన్ని జరిగించి నాయన నీ ఆత్మ సహాయాన్ని నీ దాసుడికి అనుగ్రహించి మీరే మహిమయు ఘనతయు ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు చక్కగా ఈ విధంగా ఈ సియోను గాస్పెల్ టీవీ ద్వారాగా మీ ముందుకి నన్ను నడిపించి ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుడు లేఖనం మనకు సెలవిచ్చింది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, నన్ను బలపరచువాని అందే సమస్తము నేను చేయగలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలపరచటం ఒకప్పుడు లోకంలో మనము ఆ ప్రభువుని ఎరగక ముందు ఉన్నటువంటి మన దినాల్లో మనల్ని ఒక రోగం వచ్చినప్పుడు మన బంధువులు అన్నవారు మనల్ని బలపరిచేవారు. అట్లాగే ఏదైనా కష్ట నష్టాల్లో వేదనలో అనేక పరిస్థితులు గుండా మనం వెళుతున్నప్పుడు ఈ యొక్క లోకంలో మనకున్నటువంటి బంధువులు కానీ, స్నేహితులు కానీ, మొట్టమొదటిగా మన తల్లిదండ్రులు, అట్లాగే మన యొక్క బంధువులైనటువంటి వారు, చుట్టపక్కలు, ఇరుగు పొరుగు వారు, మనకు తెలిసినటువంటి దూర ప్రాంతంలో నుండి కూడా మన దగ్గరికి వచ్చి ఆ యొక్క వచ్చినటువంటి ఆ బలహీనతని వాళ్ళు బలపరచటం జరిగేది. ఏమని అంటే, అయ్యో ఈ యొక్క బలహీనత నీకు రాకూడదు, ఎందుకు వచ్చిందో భయం అవసరం లేదులే, ఒక రోగం అయితే డాక్టర్ ఉన్నాడని, ఏదైనా డబ్బు విషయంలో అయితే మేము సహాయం చేస్తామని, మరొకటి లేకపోతే ఒక పెళ్లి సమస్య, లేకపోతే ఒక వివాహం కావట్లేదు, లేకపోతే గర్భఫలాలు లేవని అన్నప్పుడు మనకు తెలిసినటువంటి వారు ఏదో ఒక విధంగా మనల్ని బలపరిచేవారు. అయితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నన్ను బలపరచువా అని అందే నేను సమస్తము చేయగలను. ఏమిటి అసలు బలపరచటం? ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనంతో కూడినటువంటి ఈ దైవ పరిచర్య ద్వారాగా, ఈ యొక్క గాస్పెల్ టీవీ పరిచర్య ద్వారాగా నిన్ను దేవుడు బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. ఏమనంటే, మనం వాక్య లేఖనం చూసుకున్నట్లయితే ఒక సమయమందు, అంటే యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో ఉన్నప్పుడు పేతురైనటువంటి ఆయన యేసు ప్రభుని ఆ యొక్క సైనికులు అందరూ సమగూడినప్పుడు ఆ పేతురు ఒక్కసారిగా అమాంతంగా భయపడి తన దగ్గర ఒరలో ఉన్న కత్తిని తీసి ఎదుట ఉన్నటువంటి సైనికుడిని ఆ చెవు నరికినటువంటి సందర్భం. అయితే యేసయ్య ఏం చేశాడంటే, ఆ పేతుర్ని గద్దించి, కత్తి ఎత్తిన వాడు కత్తితోటి హతమవుతాడు కనుక నీ కత్తి తీసి వరలో పెట్టు, ఇది కానీ ఆ నరకబడినటువంటి ఆ యొక్క చెవి ఏదైతే ఉందో మరలా ఆ సైనికుడికి ఆ చెవి అతికిచ్చి దేవుడు స్వస్థపరుచుతాడు. అయితే ఈ యొక్క లేఖనం మనకి మత్తయి సువార్త 26వ అధ్యాయము
51వ వచనంలో ఈ లేఖనం మనకి సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఈయన సమయంలో నువ్వు ఏ యొక్క కృంగిబాటుతో, వేదనతో, గలిబిలితో, ఈ లోకమైనటువంటి అంధకారం, ఈ లోకమైనటువంటి కలతలు, ఇబ్బందులు నిన్ను బలహీనపరుస్తూ ఉన్నాయో, అయితే నా యేసయ్య, నేను నమ్ముకున్నటువంటి నా యేసయ్య, నేను ప్రకటిస్తున్నటువంటి నా యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఆయన బలపరుచువాని ఎందే సమస్తము చేయగలను. అయితే మరొక సన్నివేశంలో షడ్రకు, మేషక్కు, అబేద్నెగోలు అన్నటువంటి ముగ్గురు స్నేహితులు మరి బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఆ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి షడ్రకు, మేషక్కు, అబేద్నెగోలు వాళ్ళు నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఆయా కాలాలను బట్టి పూర్వకాలంలో రాజుగారు, ఆ యొక్క రాజు అయినటువంటి ఆయన తన శాసనం విధించి ఆయన చేతి పని అయినటువంటి ఒక ప్రతిమను ఏర్పాటు చేసి, ఈ ప్రతిమకే మీరు మొక్కాలి, లేకపోతే మిమ్మల్ని అదిగో నేను ఏర్పాటు చేసినటువంటి ప్రతిమే కాదు, ఈ ప్రతిమను మొక్కనటువంటి వారికి, అంటే రాజాజ్ఞ ఎవరైతే వినరో వాళ్ళకి 7 అంతల అగ్నితో నింపబడినటువంటి ఆ యొక్క గోళమును నేను ఏర్పరిచాను. కాబట్టి మీరు తప్పకుండా నా రాజ్యంలో మీరు నివసించాలంటే, నా రాజ్యంలో మీరు బ్రతికి బట్టగట్టాలంటే ఖచ్చితంగా నేను చూపించినటువంటి ఈ ప్రతిమే దేవుడని మీరు నమ్మాలి అని అక్కడ ఒక శాసనం విధించటమే కాదు, ఆయన కళ్ళ ముందు ఇది జరగాలని ఒకనాడు ఒక సభ ఏర్పాటు చేస్తాడు. ఆ సభలో జరిగినటువంటి విశేషం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ సభలో ఉన్నటువంటి ఈ